చదువు చెప్పాల్సిన ఓ టీచర్ దారి తప్పింది. తన దగ్గర చదువుకుంటున్న ఓ స్టూడెంట్ తండ్రిని ముద్దుల్లో ముంచెత్తి అతడి దగ్గర లక్షలు కాజేసింది. ఒక్క ముద్దు పెడితే 50,000 లాగేది. ఇది కర్ణాటకలోని ఓ కిలేడి టీచర్ రాసలీల వ్యవహారం. చూడ్డానికి చాలా స్మార్ట్ గా ఉన్న ఈ అమ్మడు కంత్రి వేషాలు అన్నీ ఇన్ని కావు. బాగా డబ్బున్నోళ్లే టార్గెట్. పేరు శ్రీదేవి రూడాడి. బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్లోని ఓ ప్రీ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఈ మేడం పిల్లల తండ్రులకు కామ పాఠాలు బోధించడం బాగా అలవాటు చేసుకుంది. తమ స్కూల్లో స్టూడెంట్గా చేరిన ఓ పిల్లాడి తండ్రి పరిచయం కావడంతో అతడి ఫోన్ నెంబర్ తీసుకుంది. ఆయన బిజినెస్ మ్యాన్ అని తెలిసి, బాగా డబ్బుందని తెలిసి పక్కా ప్లాన్ ప్రకారం ముగ్గులోకి దింపింది. బాగా పరిచయం పెంచుకుంది. స్కూల్ విద్యార్థులపై శ్రద్ధ పెట్టాల్సిన ఈ మేడం విద్యార్థి తండ్రిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అతడికి ప్రేమ పాఠాలు బోధించి మరింత దగ్గరైంది. ముచ్చట్లతో మొదలై ఎవ్వారం ముద్దుల వరకు తీసుకెళ్ళింది. తర్వాత తన ప్లాన్ను వర్కౌట్ చేసింది. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని చెప్పి 4 లక్షలు అప్పుగా తీసుకుంది. 2024 మార్చిలో ఇచ్చేస్తానని నమ్మించింది. కానీ గడువు దాటిపోయిన డబ్బు ఇవ్వలేదు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు నిలదీశాడు. దీంతో ఈ టీచర్ మరో మాస్టర్ ప్లాన్ వేసింది. అతనితో చనువుగా ఉంటూ వచ్చింది. ఇద్దరూ కలిసి బయట తిరగడాలు, ఫోన్లో మాట్లాడుకోవడాలు జరిగాయి. డోస్ మరింత పెంచేసి ముద్దులు హగ్గుల దాకా వ్యవహారం నడిపింది. ఆ టైంలో మరోసారి కొంత డబ్బు కావాలని డిమాండ్ చేసింది. తన దగ్గర డబ్బులు లేవని చెప్పినా వినలేదు. డబ్బులు ఇవ్వాలంటూ వేధింపులు రోజురోజుకు ఎక్కువ కావడంతో తన ఫ్యామిలీని గుజరాత్కు షిఫ్ట్ చేయాలనుకున్నాడు బాధితుడు. అయితే పిల్లాడి స్టడీ సర్టిఫికెట్ కోసం స్కూల్కు వెళ్లడంతో అక్కడ కూడా టార్చర్ తప్పలేదు. తనతో దిగిన రొమాన్స్ ఫోటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని, వాటిని నీ భార్యకు, కుటుంబానికి చూపిస్తానని చెప్పి బెదిరింపులకు దిగింది. తన ప్రియుడు ఓ రౌడీ షీటర్తో కలిసి 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. చివరకు ఏం చేయాలో తెలియక బాధితుడు బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మేడం గుట్టురట్టయింది. పోలీసులు తమదైన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేయడంతో అమ్మడి అసలు రంగు బయటపడింది. కన్నింగ్ వేషాలన్నీ విడమర్చి చెప్పింది. ఈ కేసులో టీచర్ శ్రీదేవి, గణేష్ కాలే, సాగర్ అనే మరో ఇద్దరిని అరెస్టు చేసి కటకట్టాల్లోకి నెట్టారు. శ్రీదేవి లాంటి వాళ్ళది అందమే పెట్టుబడి. బాగా డబ్బున్నలు నవ్విస్తారు, కవ్విస్తారు, మత్తెక్కించే మాటలతో పిచ్చెక్కిస్తారు. చివరికి మాయ కూడా చేస్తారు. వలపు వల విసిరి సర్వం దోచేస్తారు. ఎదురు తిరిగితే బెదిరిస్తారు, బజారు కీడిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు. లేదంటే కథం చేయడానికి కూడా వెనకాడరు. ఈ రోజుల్లో ఆన్లైన్లోనే కాదు, ఆఫ్లైన్లోనూ వలపు వల్ల ఎంతో మంది చిక్కి విలవిల్లాడుతున్నారు. రీసెంట్గా కర్ణాటకలో బయటపడ్డ హనీ ట్రాప్ కేసులో మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారని వార్తలొస్తున్న వేళ ముద్దులతో ముంచెత్తుతూ మోసం చేస్తున్న కిలాడి శ్రీదేవి భాగవతం బయటికి రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. లగ్జరీ లైఫ్ కోసం డబ్బుపై వ్యామోహంతో నగ్న వీడియోలు చూపించి స్టూడెంట్ తండ్రిని బ్లాక్ మెయిల్ చేసి ఇప్పుడు కటకటాలు లెక్కిస్తోంది. ఇప్పటి వరకు చాలా మందిని మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. డబ్బు కోసం కేటుగాలు కొంతమంది యువతులను ఎరవేసి మోసాలకు తెరలేపుతున్నారు.